నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. సో అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానిపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం చేసి కేసులు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వంలో గిరిజనులకు పోడు భూములు ఇచ్చామంటే మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? వాళ్ళు పోడు భూములు ఎప్పుడు ఇచ్చారండి? గిరిజనులకు ఇచ్చింది పోడు భూములు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు హయాంలో ఇచ్చాము. మరి ఆ పోడు భూములకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా సర్వే చేయలేదు, పోడు భూములు ఇవ్వలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారు, మేము పోడు భూములకు పట్టాలు ఇస్తున్నాము, అది మన ఇందిరా జలప్రభావని గత ప్రభుత్వంలో తీశారు, దాన్ని కొంచెం మార్చేసి మళ్ళీ ఇందిరా మా పేరే పెట్టుకున్నారు. ఆ రోజు మా కేసీఆర్ గారేమో చాలా చక్కగా గిరి వికాస్ అని పెట్టుకున్నారు, గిరిజనుల మీద గిరి వికాస్ అని పెట్టుకున్నారు. కానీ వారికి మాకు ఎంత తేడా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. నల్లమల్ల డిక్లరేషన్ నిన్న ప్రకటన చేయడం జరిగింది, ఇట్లా చూస్తారు. ఏం ప్రకటన చేశారు? ఏం అభివృద్ధి జరుగుతుంది? గిరిజన ప్రాంతాలకు, గిరిజనులకు, ఆదివాసులకు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏం చేశారని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు, సున్నా. కానీ అందాల పోటీలో భాగంగా కూడా తెలంగాణ మహిళలతోటి కాలు కడిగించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు అందాల పోటీలు పెట్టారు, మేము కూడా వాళ్ళని గౌరవిస్తామండి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళు కూడా మహిళలు కాబట్టి వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం. గౌరవించినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నవంటి తెలంగాణలో ఉన్నవంటి మహిళా సోదరులను కూడా గౌరవించాలి కదా ఇక్కడ ముఖ్యమంత్రి. మరి వాళ్ళిద్దరికి, వాళ్ళ భార్యాభర్తలకి, దంపతులకి వాళ్ళిద్దరు చాలా కాలు కడితే వాళ్ళకి పుణ్యం వచ్చేది కదండి. మరి వాళ్ళిద్దరు కడగక మరి మా మహిళా సోదరుమల్ని కడిగివ్వడం ఏంది? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2039లోగా మా తెలంగాణ మహిళలందరూ కోటీశ్వరులను చేస్తామంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎట్లా చూడొచ్చు? ఎక్కడ కోటీశ్వరులు చేస్తున్నారండి? ఎవరైతే గ్రూప్ మహిళలు ఉన్నారో ఆ గ్రూప్ మహిళలు వాళ్ళు కడుతున్నారు, లోన్ తీసుకుంటున్నారు. ఏవైతే జిల్లాలో కట్టిన వాటిలో జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఆ గ్రూప్ మహిళలకు క్యాంటీన్లు పెట్టించారండి. వీళ్ళు చేసింది ఘనత ఏముందండి? వాళ్ళు తీసుకుంటారు. దానికి పావులా వడ్డీ గతంలో కూడా ఇచ్చాం, ఈ రోజు కూడా అదే నడుస్తుంది. ఈయన చేసింది ఏమున్నది? ఈయన కోటీశ్వరులు చేసేది ఏమున్నది? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.